ఏమేమి షాపింగ్ చేసుకోవచ్చారమ్మా 20 రూపీస్తో మీరు? జ్యూస్, పానీపూరి, ఐస్ క్రీమ్, చిప్స్, స్మాల్ షాపింగ్. దగ్గర ఏముంది చూపించి. ఇక్కడ ఎరేజర్ షాపింగ్. అదొక్కటే తీసుకున్నావా? అయ్యని అది పర్సు ఫుల్ ఖాళీ. డబ్బులది ఇస్కండి మొత్తం షాపింగ్ చేశారు. ఓకే. చూడండి, మా చెట్లో ఒక పువ్వు పూసింటే టీచర్కి కావాలి అని వాళ్ళ నాయన దగ్గర కోపించుకొని ఒక గ్లాసులో నీళ్ళు తెచ్చి అందులోకి వేసుకుంటుంది. మార్నింగ్ వాళ్ళ టీచర్కి ఇవ్వాలంట ఆ ఫ్లవర్ని. లక్ష్మి ఫోటోకి అవుతుందంటే వినడం లేదు. తీసపోతుందంట వాళ్ళ మిస్కి. తీసపోని పాపం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ ఏం చెప్తా ఉందంటే ఏదన్నా వేరే వీడియో తీయని చెప్తా ఉంది. నేను వద్దుమా, నాకు సమోసా కావాలని సమోసానే చేసుకుంటా అని చెప్తున్నా. వద్దులేమ్మా, ఏదైనా వేరే వీడియో చేసుకోవచ్చు కదా, చాలా కష్టము అంటుంది. లేదు మా, చూపిస్తారా నీకు కూడా ఎంత ఈజీగా సమోసా చేసుకోవచ్చు అంటే, నిజమా, అంగిట్లో దొరుకువచ్చినలాగే ఉంటాయా, తీసుకొచ్చినలాగే అనేది. సరే నీకు పెట్టుమా ఎంతుంది అని చెప్పేసి సమోసా అయితే రెడీ చేస్తున్నానండి. నిజంగా చాలా బాగుంటుందండి. నాకు రాదు అని మా అమ్మ అనుకుంటుంది, కానీ నేను పర్ఫెక్ట్గా చేస్తాను అని నేను అనుకుంటున్నాను. మా అమ్మ మాట చేస్తుందో నా మాట చేస్తుందో చూద్దాము. ఈరోజైతే నేను సమోసా అయితే చేస్తున్నాను. నిన్న షాపింగ్ వెళ్ళారు కదా, నిన్ననే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నానండి. షాపింగ్ వెళ్ళేసి ఏమేమి షాపింగ్ చేసుకొచ్చారంటే మా అమ్మాయి మాటలలోనే వినండి ఏమేమి చెప్తారో అని. అలానే చెట్లలో పువ్వు పూసిందండి. అది పూయక మొన్ననే సగం అయిపోయాయి. ఈరోజు ఒకటి పూసిందిలే, అమ్మవారికి పెట్టుకుందాం అనుకుంటే ఇంకా మా మిస్ కోటి, మా స్కూల్ ఫ్రెండ్స్ కోటి మా అని ఒక పువ్వు నైటే వాళ్ళ నాయన వచ్చేప్పటికే పీకి గ్లాస్లోకి అయితే వేసి పెట్టుకోండి. చూడండి ఎలా చేస్తానో. అలానే ఇంకా ఇప్పుడు సమోసా అయితే రెడీ చేస్తాను. దానికి ఏమేమి నేను యూజ్ చేస్తాను, కావాల్సిన పదార్థాలు ఎలా యూజ్ చేసి నేను సమోసా రెడీ చేస్తాను ఇంకా చూద్దాం రండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా సమోసా చేద్దాం. ఇప్పుడైతే మాత్రానికి ఒక క్యారెట్ అయితే కట్ చేసుకున్నానండి. ఒక 4-5 బీన్స్ అయితే చిన్నగా అయితే కట్ చేసుకున్నా. ఇక్కడుండే బఠానీలు అయితే ఒలుచుకుంటా. ఇప్పుడు ఇంతకీ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సమోసా చేద్దామని ఫిక్స్ అయ్యానండి. అందుకోసమని ఒక క్యారెట్ తీసుకున్నా. కొన్ని బీన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నా. ఇవి కూడా మొత్తం ఒలిచేసిన తర్వాత కొద్దిసేపు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటా. ఇంకా ఇప్పుడైతే మాత్రాన బఠానీలు మొత్తం ఒలిచేసుకున్నానండి. అలానే ఒక క్యారెట్ కూడా కట్ చేసాను చెప్పాను కదా, బీన్స్. ఈ మొత్తం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఉడకలాగా మనం చూసుకోవాలంతే. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేస్తున్నా. అలానే నేను షాపింగ్ వెళ్ళింది మా అమ్మాయి అని చెప్పాను కదండి. తను ఏమేమి కొనుక్కొచ్చిందో ఈ వీడియోలో అయితే నేను చిన్న క్లిప్లు అయితే యాడ్ చేశానండి. స్టార్టింగ్లోనే వస్తుంది. అలానే మా చెట్టుకు పూసిన రోజా పువ్వు రోజు మా ఫ్రెండ్కి ఇమ్మా, మా టీచర్కి ఇమ్మా అని అడుగుతుండింది మా కూతురు. ఈరోజైతే వాళ్ళ టీచర్కి ఒక రోజా పువ్వు అయితే తీసుకెళ్తాంది. ఆ క్లిప్ కూడా ఇందులో అయితే యాడ్ చేశాను. తను షాపింగ్ వెళ్ళేసి మార్కెటింగ్ ఏమేమి తీసుకొచ్చిందో అది కూడా ఇందులోనే ఉంది. ఇప్పుడైతే ఇవి లేట్ చేయకోకుండా మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఉడకబెట్టుకుంటా చక్కగా. ఇప్పుడైతే మాత్రానికి ఒక కడాయిలో అయితే వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ మైన ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ మైన పసుపు అయితే వేసేసి పెట్టేసానండి. ఇది కొంచెం మెత్తగా కొంచెం ఉడికించుకోవాలి అంతే. మొత్తం వేసాం కదా, ఒక్కసారి మిక్స్ అయితే చేస్తున్నాం. ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటానండి. కొద్దిసేపు కల్లా ఉడికిపోతాయి మెత్తగా. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయి అంతే. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇవైతే మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికితే చాలండి. క్యారెట్ కొంచెం ఉడకలేదు, అందుకోసమే ఇంకా ఒక 2 సెకండ్లు 2 నిమిషాలు ఉడికితే చాలు. ఇంకా నేను ఇవి దించేసుకుంటాను. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయాయి చూడండి.
బీన్స్ మొత్తం పైకి లేచినాయి నేను వేసేటప్పుడు. ఉడికినప్పుడు మొత్తం అని ఇలా కిందకైతే వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే నీట్గా ఉడికిపోయినాయి. నీళ్లు మొత్తం వంచేసుకుంటా. ఇప్పుడు వంచేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటా. ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా వేసేసుకున్నా. ఆయిల్ కూడా వేడెక్కింది కూడా. పోపు దినుసులు అయితే వేసుకున్నా. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి అలానే చిటపటలు ఆడుతుంటుంది. అందులో ఒక చిన్న స్మాల్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని అలానే ఒకటి చిన్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మనకి టేస్ట్కి సరిపడా అంతే. ఇంకా టమోటా వేసుకుంటే ఎక్కువ పుల్లగా అయిపోతుంది కాబట్టి సమోసాలకి టమోటా అయితే వేయకూడదు. వేయాలి కూడా నేను కూడా. ఇంత మాత్రమే వేసుకుంటున్నా. అలానే ముందుగా పెట్టుకున్నా కదా పసుపును అలానే ఉప్పు వేసుకొని కాయగూరల్ని అవి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తా. మనకు కారం సరిపోకపోతే కొంచెం వేసుకోవాలని నేను చిన్న పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పైన కారం అయితే యాడ్ చేసుకుంటా అంతే. ఇందులోకి ఇంకేమీ యాడ్ చేసుకోనండి నేను. ఇప్పుడైతే కొంచెం అలా కలర్ వచ్చేంత వరకు అయితే కొద్దిసేపు అయితే వదిలేస్తా. అలా ఇంత గ్రేవీ అయితే ఇంత అయితే సరిపోతుందండి చాలు. ఇంకా నేను ముందుగా ఉడకబెట్టుకునే బఠానీలు అలానే క్యారెట్స్ బీన్స్ మొత్తం అన్నీ అయితే ఇందులో అయితే యాడ్ అయితే చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఒక్కసారి మనం మిక్స్ అయితే చేసుకున్నాం. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి మనం సమోసా. ఏదో పెద్ద కష్టమని అనుకుంటుంటాము, ఏం కాదండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు. మనకు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే స్నాక్స్ లాగా కొద్దిసేపుకి మనం రెడీ అయితే చేసుకోవచ్చు. ఇందులోకి ఇంకా క్యాబేజీ అలానే కోసుగడ్డ అలానే ఉర్లగడ్డలు పొటాటో అంటారు కదండి అవి ఇలా ఇన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అవేమి యాడ్ చేయడం లేదు. ఇందులోకి ఇప్పుడు కొంచెం కారం పొడి కొంచెం సాల్ట్, ఎందుకంటే సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం కారం పొడి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఇంతేనండి. ఒక హాఫ్ స్పూన్ అంత కారం పొడి ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ అంతే. ఇలా అయితే యాడ్ చేశాను. ఒక్కసారి అయితే మిక్స్ చేసుకున్నాను. టోటల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మనం ఇలా గ్యాస్ మీద వదిలేస్తే పూర్తిగా నీట్గా అయిపోతుంది. ఇంకా చపాతీ అయితే రుద్దేసుకొని సమోసాలకు పెట్టుకొని ఆయిల్లో మనం వేసుకోవడమే. అప్పటికప్పుడు ఈజీగా రెడీ అయిపోతుంది. నేనైతే 5 months అవుతుందండి. 3 months వరకు ఒట్టి మిరపకాయలు తెలవాలి పొడితోనే తిన్నాను. పిల్లలు అరిగించుకోలేరని నేను ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలు రోజు ఒక గుడ్డ అయితే తీసుకుంటుంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. ఇంకా నేను 4 monthsలోకి పడినాకే నేను ఈ కాయగూరలు మొత్తం తీసుకోవడం అయితే జరిగింది. ఇంతకుముందు అయితే నేను ఒక 3 months వరకు ఏమి తినలేదండి. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియోస్ ఏమైనా చిన్న లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా 2 నిమిషాలు వదిలేస్తే అయిపోతుందండి పూర్తిగా. ఇప్పుడైతే మనకి ఇదైతే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మనం సమోసా కోసం రెడీ చేసుకుందాం. ఇంకా రండి. ఇప్పుడైతే మాత్రానికి సమోసా చేయడానికి పిండి అయితే తడుపుతున్నానండి. మనం స్వీట్ కాదు కదా చేసేది, అందుకోసమని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వేసుకుంటే చాలండి. ఇంక నేనేం వేయడం లేదు. సాల్ట్ మాత్రం యాడ్ చేసి కలిపి సైడ్కి అయితే పెట్టుకుంటా ఒక 10 నిమిషాలు. ఇప్పుడు నీళ్ళు వేసేసి మొత్తం కలిపి అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలండి. మనకి ఎక్కువ నానాల్సిన అవసరం లేదు పిండి అయితే. ఇప్పుడైతే ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు. మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది సమోసా చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దీని మీదకి ఒక ప్లాస్టిక్ కవర్ అన్నా లేకపోతే ఒక మూత అన్న వేసేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే మాత్రం పిండి చాలా మెత్తగా అయితే నానిపోయిందండి. ఈ మిశ్రమాన్ని కూడా పక్కనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ తిక్కోయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇందులో దీన్ని మనం చపాతీకి చేసుకుంటాం కదా అందులో యాడ్ చేసుకొని ఒత్తి సపరేట్ అయితే పెట్టుకోవాలి. కొద్దిసేపు వేడెక్కిన తర్వాత మనం సమోసాలు అయితే ఈజీగా అయితే ఆయిల్లో అయితే దేవేసుకోవచ్చు. ఇదైతే చల్లారనిచ్చుకోవాలండి. కొద్దిసేపు వేడివేడిగా ఉంటే
ఈ చపాతీ అనేది విరిగిపోతుంది. ఇప్పుడైతే మాత్రం నేను ఇది చపాతీ దాని మీద వేసి కొద్దిసేపు ఇలా అయితే చేస్తున్నా. చిన్నగా స్మూత్గా మొత్తం వచ్చేలా చేసుకొని ఒక స్మాల్ సైజ్ ఉంటలా అయితే చేసుకుంటా. ఇప్పుడైతే 2 చేసుకున్నా. మనం ఒక్క చపాతీలోనే 2 సమోసాలు చేయొచ్చండి. మనం చపాతీ మొత్తం తిక్కిన తర్వాత చూపిస్తా నేను ఎలా చేసుకుంటాను అని. ఒక చపాతీ రౌండ్గా తిక్కిన తర్వాత మనం ఒక్క చపాతీతోనే 2 సమోసాలు అయితే చేయొచ్చు. ఇలా అయితే ఒక్క చపాతీ అయితే రెడీ చేసుకున్నా. అలానే ఒక్క చాకు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇంకా మనం ఒక్క చపాతీని అయితే ఇలా సగంకి అయితే కట్ చేసుకుందాం. ఇలా ఈజీగా మనం ఒక్క దాంతోనే 2 సమోసాలు అయితే చేసేసుకోవచ్చు. యూతుల్ది మొత్తం డివైడ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మనం డివైడ్ చేసేసుకొని తర్వాత మనం ఇలా అయితే పెట్టుకొనేసి ఇది మొత్తం కవర్ అనేది చేసేసుకోవాలి. ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని మొత్తం ఇక్కడ మొత్తం నీళ్లు పెట్టేసి దీన్ని ఇలా అనేస్తే మనం చక్కగా ఇదైపోతుంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేసేస్తే 2 సమోసా అయితే మనకు రెడీ అయిపోతాయి. ఈజీగా ట్రయాంగిల్ షేప్లో కూడా వస్తాయి. చాలా చాలా చూడడానికి లుక్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా అయితే ఇప్పుడు నేను ఇంకొక చపాతీ అయితే కట్ చేసుకొని ఇలా పీసులుగా అయితే చేసుకుంటా. 4 అయితే సమోసా చేస్తున్నా. 4 చేస్తున్నా అంతేనండి. నేను ఎక్కువ చేయడం లేదు. 2 అయితే చేశానండి. ఇది కూడా చేసేసిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవడమే. ఈ 4 అయితే చేసేసుకున్నానండి. నేను చేసుకునే తాలింపు మొత్తం అయిపోయింది 4కే. నేను ఎంత చేసుకున్నానో కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఏం మిగలలేదండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకుందాం గ్యాస్ మీద. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి నేను. ఇంకా సిమ్లో అయితే పెట్టాను. అది కొంచెం వేడవగానే వేసేస్తాయి ఇందులోకి. ఇప్పుడైతే మాత్రానికి ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు నేను సమోసాలు అయితే వేస్తున్నాను. మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఎలా అయితే ఉంది. లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇది నిదానంగా మనం ఇట్లా తిరిగైతే తిప్పుకోవాలి. కొంచెం కలర్ వస్తే చాలు, మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. లోపల కూడా మగ్గింటది కాబట్టి. కలర్ అయితే బాగానే వచ్చాయి. ఇప్పుడు తీసేస్తున్నా. మరి ఇంకో 2 కూడా వేసాను. అవి కూడా తిప్పుకోవాలి. అట్లే తిప్పుకోవాలండి. కొంచెం కలర్ వచ్చేదో తిప్పుతూనే ఉండాలి. కొంచెం ఆయిల్ వేడెక్కితే చాలండి మనకు రెడీ అయిపోతాయి సమోసాలు. ఈ పక్క కొంచెం కలర్ వచ్చాయి, ఆ పక్క వస్తే చాలు. ఇలానే మీరు కూడా ట్రై చేస్తారా అండి ఇంట్లో? నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదన్నా అనుకుంటే సక్సెస్ అవుతుంది. అందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సమోసాలు. స్టవ్ అయితే బంద్ చేశానండి. ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటా. ఎవరైనా సమోసాలు చేసుకుంటే సమోసాలు మునిగేలా ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూడండి, మనం మునిగేలా వేసుకుంటేనే మనకి బాగా వస్తాయి. మనం సగం వేసుకుంటే సరిగ్గా రావన్నమాట. ఇప్పుడైతే ఒక సమోసా కట్ చేసి చూపిస్తా లోపల ఎలా ఉంటుందో అని. నిజంగానండి చాలా స్మూత్గా ఉన్నాయి. అలానే చూడండి ఎంత మెత్తగా అయితే వచ్చాయో. గట్టిగా అస్సలు లేవు. నిజంగా చాలా చాలా బాగున్నాయి. కట్ చేస్తాను ఇప్పుడు. చూడండి ఎలా ఉందో. నార్మల్గా మన సమోసా లాగే ఉంది కదా. చాలా టేస్టీగా అయితే ఉంది. మా అమ్మ అయితే ఒకటి తినేసింది. చాలా బాగుంది అని చెప్పేసింది. హాయ్ అండి, వేడివేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చుకోలేదండి. అంత సాఫ్టీగా అనేది వచ్చాయి. నిజంగా చాలా చాలా బాగున్నాయి. హాట్ కాబట్టి స్వీట్ అయితే నాకు అంతగా నచ్చదండి. మీరు కూడా ఇంట్లో ఇట్లానే ఎవరైనా ట్రై చేస్తే నాతో కూడా షేర్ చేసుకోండి. అలానే మీ వీడియో ఎలా ఉందో నాతో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. సమోసాలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలానే వీడియో నెక్స్ట్ టైం చిన్న లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.